పొద్దున్నే 5:30 కల్లా బయలుదేరిపోయాము. అనంతగిరిలోని చాలా ఏర్లు అవి ఉంటాయి, మంచిగా ఆడుకోవచ్చు అని తయారైపోయాం. సమ్మర్లో భలే ఉంటుంది కదా. ఎందుకు తరిమేశారు అలా వారిని? అవునా, తోసేసాడా? సరే 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 మనం ఫ్రీగా కూర్చుందాం దా, లోపలదా. వెళ్ళిపోతున్నా అనంతగిరి. ఓకే, నీలుగుతున్నాడని మంచి మాట్లాడి ముందుకు తోసేసానని. ముందు అన్ని బాగా కనిపిస్తాయిరా నీకు? ముక్కు ఇలా తుడుచుకో. వైప్స్ ఇస్తానులే ఉండు. జై శ్రీరామ్, జై బజరంగబలి. నేను ఏ పని స్టార్ట్ చేసినా ముందు హనుమాన్ని తలుచుకొని స్టార్ట్ చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే, ఏ పనిలో అయినా హనుమాన్ అయితే కంపల్సరీ నేను తలుచుకుంటాను అనమాట. పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను. మనోడు ఫుల్ అలకలోనే ఉన్నాడు. ముందు కూర్చోబెట్టామని. మా పెద్దాడివాడ హనుమాన్ టెంపుల్ చూపిస్తాను. పెద్దాడివాడ ఎంటర్ అయిన వెంటనే హనుమాన్ మందిర్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, ఎన్నో ఏళ్ళగా ఉంది అది. ఇదిగో ఇదే హనుమాన్ మందిర్. అయ్యో, హనుమాన్ కనిపించలేదు మనకి. నీకు కనిపించిందా రిషిక? రోజు దండం పెట్టుకుంటాం కదా మనం అటు ఇటు తిరిగేటప్పుడు. వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన లైవ్ వర్కౌట్స్ మార్నింగ్ 5 to 6 కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఏం చెరువు ఇది? కోమటి చెరువా? అక్కడ నుంచి కోటకెళ్లే దారిలో మనకి దాసనపేట అవి ఉంటాయి. ఆ దారిలో మనకి కోమటి చెరువు అనేసి ఉంటుంది. చాలా బాగుంటుంది చెరువు. మన విజయనగరం ఐకోనేర్ గట్టు చూసారా, చుట్టూ ఎంత బాగుందో. వాకింగ్ చేయడానికి కానీ అన్నిటికి చాలా సౌకర్యంగా అన్ని అరేంజ్మెంట్స్ అయితే బాగా జరిగినట్టున్నాయి. చాలా బాగుంది. నాకు ఈ చెరువు అంటే నాకు చాలా ఇష్టం. ఎంతైనా అమ్మవారు పుట్టిన స్థలం కదా, అసలు ఆ మహిమే వేరు. ఈ చుట్టూ కూడా చాలా టెంపుల్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడ మన కోట దాటి అలా వెళ్తున్నాం అనమాట. కోట చూసారా ఎంత పెద్దగా, ఎంత బాగుంటుందో. అండ్ ఇదైతే మన మహారాజా కాలేజ్. ఎంత పెద్ద గొప్ప చరిత్ర గల కాలేజ్, ఎన్నో ఏళ్ళగా ఉంది. అండ్ నేను పీజీ చేసింది వచ్చేసి మహారాజా పీజీ కాలేజ్. అది వచ్చేసి పూల్బాగ్లో ఉంటుంది. అండ్ అక్కడ నేను ఎంబీఏ చేశాను అనమాట. సో చాలా మంచి కాలేజ్. ఈసారి ఎప్పుడైనా సరే అది కూడా చూపిస్తాను. సో ఇంకా అలా స్లోగా అన్నీ చూసుకుంటూ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకొని సాంగ్ పాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట. నాకు ఈ జర్నీస్ లాంగ్ డ్రైవ్స్ కానీ అన్నీ చాలా ఇష్టం. అండ్ ఇలాంటిది వ్యాన్ ఎందుకు మాట్లాడుకున్నామంటే చుట్టూ హ్యాపీగా మంచిగా గాలి ఆడుతూ ఉంటుంది, అన్నీ హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనేసి మేమైతే ఇలా పాటలు పాడుకుంటూ మంచిగా వెళ్తున్నాము. మొత్తానికి అలా తాటిపూడి డ్యామ్కి అయితే వచ్చేసాం. పొద్దున్నే ఎవరా వీళ్ళు మాకన్నా ముందు వచ్చారు అనుకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకుంటాను. మాకన్నా ముందే చాలామంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ వ్యూ అయితే అసలు ఆసమ్ అంటే ఆసమ్, అద్దరిపోయింది అసలు. ఇచ్చాడు స్మైల్, సరిగా ఉండు. దూరం వస్తే పొద్దున్నే కదా గేట్లు వేసేసారు. మేము ఊరుకుంటాం ఏంటి, అడ్డదారిలో వెళ్ళిపోము. శుభ్రం తొప్పల్లోంచి ఆటల్లోంచి పాక్కొని ఈదుకొని వెళ్ళిపోయాము. మొత్తానికి అయితే చేరుకున్నాం. మంచిగా ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాం మేము కూడా. చేపలు ఉంటాయి, పట్టుకొని తిందా.
మొత్తం ఓవరాల్ వైజాగ్ విజయనగరం అంతరికి మనకి మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఈ తాటిపూడి రిజర్వాయర్ నుంచే వస్తుందన్నమాట. సో వాటర్ సప్లై అంతా ఇక్కడే జరుగుతుంది, సో ఇక్కడి నుంచే. అండ్ చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తు, మున్సిపల్ వాటర్ వస్తుంది అనేసి అంటే మా మమ్మీ ఖచ్చితంగా పట్టేవారు. బోర్ వాటర్ ఉంది కదా మళ్ళీ ఎందుకు అవి అనేసి అంటూ ఉన్నా ఊరుకునేవారు కాదన్నమాట. తాగడానికి ఒకదానికి పడితే సరిపోతుంది కదా అంటే లేదు ఇవి మీరు వీటితోనే స్నానం చేయాలి ఖచ్చితంగాని అంటే ఎందుకమ్మా అంతలాగా, బోర్ వాటర్ కూడా మంచిదే కదా అంటే కాదు ఈ వాటర్తో స్నానం చేస్తే తెల్లగా మెరుగ్గా తయారవుతారు అని చెప్పి రోజు నలుగులు పెట్టడం. వాటితో పాటు ఈ తాటిపూడి డ్యామ్ నుంచి వచ్చే ఆ మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా దాంతోనే స్నానాలు అనమాట. ఎంత కష్టమైనా బకెట్లు పట్టి తెచ్చి మరీ పోసేసేదనమాట. నిజంగా అవన్నీ చాలా స్వీట్ మెమరీస్. అసలు ఊరు వచ్చాయంటే ఈ మెమరీస్ అన్నీ నాకు బాగా గుర్తొస్తాయి. అసలు ఇంటిలో మనకి ఏంటంటే గాబరా హడావిడి జీవితం అయిపోయి రోజు ఎంతసేపు స్కూళ్ళకి తిరిగేమా, అక్కడికి తిరిగేమా, ఇక్కడ తిరిగేమా, ట్యూషన్స్ దింపేమా, మన పని మనం చేసుకున్నామా, ఇలాగే ఉంటుంది. కానీ ఒకసారి ఊరొచ్చి ఇలాగా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఆ ఫీల్ నిజంగా వేరే, మైండ్ అంతా చాలా ప్లెజెంట్గా తయారవుతుంది. అసలు మనం కూడా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రెజెంట్ మనం బొడ్డవరంలో ఉన్నాము. ఇక్కడ ఈ పాకలోని మనకి టిఫిన్స్ ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి. ఇది ఎన్నో ఏళ్ళగా మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఎప్పుడు మేము అరకు వెళ్తున్నా సరే ఇక్కడే తినేవాళ్ళం అనమాట, కరెక్ట్గా ఈ ఏరియాలోని. సో బొడ్డవరంలో పెసరట్టు ఇక్కడ ఫేమస్. అసలు ఇక్కడ పెసరట్టు ఫేమస్ నాన్న. ఇక్కడ పెసరట్టు ఉంటుంది, అసలు అద్భుతం అంటే అద్భుతం. ఎన్ని ఇయర్స్గా ఉండండి ఇది ఇక్కడ? ఎన్ని ఇయర్స్గా రన్ అవుతుంది ఇది? ఎన్ని 70-80 సంవత్సరాలు కానీ ఇది ఇక్కడ రన్ అవుతుంది. మా చిన్నప్పటి నుంచి అనమాట. ఇక్కడ పెసరట్టు కోసం అసలు నోరు ఊరుతుండేది మాకు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు అసలు. ఎన్ని ఇయర్స్గా ఇంత బాగా రన్ చేస్తున్నారు. అసలు పాక అన్నమాటే కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ దారిలోని అరకు వెళ్తున్నారంటే అందరూ ఇక్కడ ఆగే వెళ్తారు టిఫిన్స్ తినడానికి. ఇంకేమేమి ఫేమస్ అండి ఇక్కడ? ఎగ్ పెసర, ఎగ్ మినప, ఇడ్లీ ఊతప్పం. ఉల్లిపాయలు బాగా దట్టించారు. ఊతప్పమా బాగుందా? నీకు కూడా ఉండు. ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ, ఇంకా అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ. వీళ్ళు ఊతప్పాలే తింటున్నారు. మనం పెసరట్టు వేయించుకుందాం మంచిగా. మార్నింగ్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే నేను పెసరట్టే తింటాను బేసిక్గా. చాలా బాగుంటుంది ఇక్కడ. అందులో నేను దానికోసమనే వెయిట్ చేస్తున్నాను. పండు బాగుందా? టేస్ట్ చూడు, టేస్ట్ చూసి చెప్పు. ఇంట్లో నేను వేసినట్టు ఉందా? వాడు బర్గర్ దోశ అంటాడు తెలుసా దీన్ని? ఏం దోశ అంటావురా? బర్గర్ దోశ. ఊతప్పని బర్గర్ దోశ అంటాడు. సిద్ధు పెసరట్టు తింటున్నాడు. సిద్ధు నేను టేస్ట్ చూస్తా. ఏంటండి? నిజంగా పెసరట్టు మీరు ఎక్కడ టేస్ట్ చూడండి, పెసరట్టే కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు తెలుసా. వీలోన్గా పండించి పెసలు వీలోన్గా పండించి చేస్తారు. అసలు టేస్ట్ నాకు ఇంకా బా, నేను నిజంగా ఇది ఎంజాయ్ చేస్తాను కూర్చొని. చాలా టేస్టీగా ఉంది అసలు.
మినువులు పెసళ్ళు అన్నీ కూడా శుభ్రంగా వాళ్ళంతట వాళ్ళు సొంత పంట పండించుకొని ఇలా గ్రైండర్లో వేసి రుబ్బి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేస్తుంటారు. అండ్ ఈ మజ్జిగ చూసారా, ఇక్కడ మజ్జిగ కూడా అమ్ముతుంటారు. చాలా పల్చగా ఉంటుంది కానీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడికి గనక వచ్చారు అంటే పెసరట్టు తిని మజ్జిగ తాగి వెళ్ళాలి. ఆ మజ్జిగ అయితే అసలు టేస్ట్ అమోఘం అంటే అమోఘం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, తాగు. బాగుందా? నైస్. బొడ్డవరం జంక్షన్లోనేనా కరెక్ట్గా ఉండేది ఇది? అక్కడ ఏదో హనుమాన్ గుడి ఉంది కదా, ఆ హనుమాన్ గుడి ఆపోజిట్ లైనే. అగో అక్కడ హనుమాన్, పెద్ద హనుమాన్ కనిపిస్తున్నారు కదా. బొడ్డవరం జంక్షన్ అనేసి అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ హనుమాన్ కనిపిస్తున్నారు కదా, ఆపోజిట్గానే వచ్చేస్తే ఇగో ఇది ఈ పాక. వెనకే ఒక గ్రీన్ హౌస్ ఉంది. ఈ పాకలో అన్నమాట దొరుకుతాయి మనకి. మా కృషిక నాన్న సాంగ్ రాగానే వెంటనే వాళ్ళ నాన్నకు వీడియో కాల్ చేసి అది పాడుతూ వినిపిస్తుంది అనమాట. వాళ్ళ నాన్న అంటే దానికి చాలా పిచ్చి, తిప్పేది చేసేది అన్నీ నేను, కానీ నాన్న పిచ్చిదనమాట అది. నా కొడుకేమో ఎంతసేపు అమ్మ అమ్మ అని తిరుగుతాడు, ఇది మాత్రం నాతో అన్నీ చేయించుకుంటుంది. వెంటనే నాన్న పార్టీకి వెంటనే ఈజీగా షిఫ్ట్ అయిపోద్ది. ఆడపిల్లలు అంటే అంతే కదా. ఎంజాయ్ చేస్తూ మంచిగా పాటలు పాడుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా చాలా చేరువుగానే అనిపిస్తుంది కదా. చిన్నప్పుడైతే ఇలాంటి జీప్లు వ్యాన్లోనే మేము మా కజిన్స్ అందరూ కూడా, మామయ్య పిల్లలు వీళ్ళందరూ కూడా, మామయ్యలు అత్తయ్యలు అందరితో కలిసి ఇలాగ హ్యాపీగా వైజాగ్ టు విజయనగరము, అరకు ఇలాగ అంతా కూడా తిరుగుతూ ఉండేవాళ్ళమాట. అరకు నుంచి ఎక్కువగా వైజాగ్ వెళ్ళడం ఇలాంటి జీపుల్లోనే ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ మెమరీస్ అని నాకు బాగా గుర్తొస్తున్నాయి. నా పిల్లలకు కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలి అనేసి మెయిన్ అక్కతో చెప్పాను అనమాట. నాకు ఇలాంటి వ్యాన్ ఆర్ జీప్ ఏదైనా అరేంజ్ చెయ్యు అనేసి. సో అది అలాగే తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము వెయిట్ చేసేది కోతుల కోసం అనమాట. అవి ఎక్కడెక్కడ ఉంటాయా అని నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. భలే భలే ఉంటాయో తెలుసా, భలే చూస్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. అన్నిటికన్నా ముందు మనకి ఘాట్ రోడ్ ఇలా ఎక్కుతున్నాము అనేటప్పుడు అమ్మవారి గుడి అనేది దర్శనం ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏ బస్ అయినా వ్యాన్ అయినా కార్ అయినా ఖచ్చితంగా ఎక్కేటప్పుడు ఈ అమ్మవారి గుడిని దర్శనం చేసుకొనే వెళ్తారనమాట. బస్సులో కూడా చిన్నప్పుడైతే మొత్తం ప్లేట్తోని కుంకుమ అన్నీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చేవారు అనమాట. ఘాట్ రోడ్లో ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బాగా వెళ్ళినా అవతల వాళ్ళు ఒక్కొక్కసారి కొంచెం స్పీడ్ పెంచేసి అటు ఇటు చేసి వచ్చారంటే ఇంక అంతే సంగతి, లోయలో పడినట్టే. అందుకని ఎంత కేర్ఫుల్గా వీలైతే అంత కేర్ఫుల్గా స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఒక స్పీడ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. మీరు ఎవరైనా సరే కారులో కానీ బైక్ మీద కానీ లేదంటే గ్రూప్గా అందరూ బస్సులో కానీ ఏదైనా అరేంజ్ చేసుకొని వస్తే డ్రైవర్లకి ముందే చెప్పండి కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళమనేసి. ఎందుకంటే లోయలు అవి కదా, సో ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు. మన జాగ్రత్తలో మనమైతే ఖచ్చితంగా ఉండాలి. మేము చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు జర్నీస్ అవి చాలా చేస్తూ ఉండేవాళ్ళం. మా పెద్దవాళ్ళు అయితే మా మావయ్యలు కానీ మా బావలు కానీ వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంతైనా అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అలవాటు మీద మంచిగా తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ ఇప్పుడైతే మేము అనంతగిరిలోని ఇలాగ ఒక చిన్న ఏరు ఉన్నది అనమాట, పొలాల మధ్యలోని, అక్కడికి వచ్చాము. యూజువల్గా వాటర్ ఫాల్స్కి వాటికి వెళ్తూ ఉంటాం కానీ సమ్మర్ కదా అన్నీ ఎండిపోయి ఉంటాయి, పెద్దగా ఏమీ రావని ఈ చిన్న ఏర్ కనిపిస్తే అది చాలా నీట్గా ఉంది. అండ్ వాటర్ చాలా స్వచ్ఛంగా బాగున్నది అనమాట. ఇక్కడ వాటర్ అందరూ పట్టి తాగుతూ ఉంటారంట. సో అలాంటి వాటర్ కాబట్టి మంచిగా శుభ్రంగా పిల్లలు నేను మంచిగా దిగి చాలాసేపు ఇక్కడైతే ఏ డేంజర్ ఉండదు, పిల్లలకి చాలా సేఫ్ అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం లోతు ఉంది, అందుకని ఇటువైపు తీసుకురాలేదు, అటువైపు అయితే లోతు ఏం లేదు. సో పిల్లలు ఎంతసేపు వదిలేసినా హ్యాపీగా ఆడుకుంటారనమాట. నాకు చాలా ఇష్టం వాటర్లో నేను దిగాను అంటే మాత్రం ఇంకా అసలు అటు నుంచి రాను. ఇక్కడ చూసారా చిన్న చిన్ని చేపలు చూసారా, బ్లాక్గా చిన్నగా ఎలా బాగున్నాయో, మంచిగా పెడిక్యూర్ మ్యానిక్యూర్ అన్నీ ఫ్రీగా చేయించేసుకోవచ్చు. అందుకని ఇలాంటి ప్లేస్కి వచ్చాను అనమాట. కొంతసేపు ఇలా కాలు పెట్టి అలా చాలాసేపు కూర్చున్నాను నేను. అండ్ ఆ తర్వాత ఇంకా వాటర్కి అసలు ఆగేదే లేదనమాట. వెళ్ళిపోయి శుభ్రంగా
చాలాసేపు ఒక 2-3 అవర్స్ పైనే అలాగా నాని ఫుల్గా ఆడుకొని వెళ్ళాము. మా చిన్నప్పుడంతా కూడా నా చైల్డ్‌హుడ్ అరకు వ్యాలీలో అయ్యిందనమాట. సో, వ్యాలీలోని అంతే మనం బాగా పొలాల్లోకి వీటిలోకి వెళ్ళాక ఏర్లు, వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ చాలా ఉండేవన్నమాట. ఈ చాపరాయి ఇవన్నీ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళం అంటే మా పెద్దవాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయేవాళ్ళమనమాట. ఎందుకంటే అక్కడే మాకు బాగా అలవాటైన ప్లేసెస్ కదా! సో, సండే వచ్చింది అంటే చాలు స్కూల్స్ లేకపోయేసరికి ఇంకా వెంటనే పొద్దున్నే అందరూ తయారయ్యి మొత్తం చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళం. అందరూ పెద్దవాళ్ళందరూ ఏమంటుండేవాళ్ళంటే మిడతల దండు వచ్చింది అనేసి అంటూ ఉండేవాళ్ళు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూని. సో, అప్పట్లో ఆ టైంలో మనకి ఇంత భయం కానీ అది ఏమి ఉండేది కాదు కదా! సో, అందరూ తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఏ షాప్ మనం ఎటు నుంచి ఏ దారిలో వెళ్తున్నా సరే ఆ పలానా రాజుగారి పిల్లలు వస్తున్నారు అని అందరూ మాట్లాడుకోవడం చేయడం అలా ఉండేదన్నమాట. తెలిసిన వాళ్ళు బోలెడు మంది ఉండేవారు. ఇప్పుడేంటి మనకి అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కూడా ఉన్నా కూడా అసలు మన పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మనం అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడైతే. అందుకనే పిల్లల్ని అసలు మనం వదలలేకపోతున్నాము. అప్పట్లో అలా కాదు కదా! హ్యాపీగా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగేసేవాళ్ళు అనమాట. ఒక్కొక్కసారి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఏర్లో వాటిలో ఆడుకొని వచ్చినా కూడా అసలు పెద్దవాళ్ళకి రాత్రి ఎప్పుడో వచ్చినా భయం అంటూ ఉండేది కాదు. వాళ్ళు ఒక మాట మనల్ని క్వశ్చన్ చేసి అడిగేవారు కూడా కాదు. ఏమర్రా ఎంతసేపు అయింది రాలేదు అని అడిగేవాళ్ళే కాదనమాట. వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, మంచిగా ఏదో టైంకి వస్తారులే అనేసి అలా ఉండేది. అవన్నీ కాదని ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఏంటి వాళ్ళని అసలు వదలలేకపోతున్నాము, పక్కింటికి ఎదురింటికి కూడా పంపించలేకపోతున్నాము అని బాధ అనిపిస్తుంటుంది. ఇక్కడ పాపం మా సిద్ధు ఇలాగా పైన మా మేనల్లుడు అనమాట పైకి ఎక్కిపోయాడు. ఆడుకొని బిగుసుకుపోయి ఎండ కావాలని చెప్పి గడ్డ కట్టుకుపోయి పైకి ఎక్కేసాడు. మేమైతే ఇక అసలు ఆగట్లేదు, అసలు ఆడుతూనే ఉన్నాము. బాగా కూడా చాలా సరదా అనమాట. ఇలాగా ఎక్కడికైనా ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ ఏదైనా సరే స్విమ్మింగ్ కానీ ఇలాంటివన్నీ ఆయనకు చాలా ఇష్టం అనమాట. సో, ఎవరిని అసలు తీసుకెళ్ళమంటే ఎక్కడికైనా చాలా శుభ్రంగా హ్యాపీగా తీసుకెళ్తారు. మళ్ళీ రండి తొందరగా టైం అయిపోతుంది ఇలా ఏం గాబరా పెట్టరు అనమాట. సో, చాలా మంచి ఆయన. సో, అందుకని మాటలు ఇలా సాగుతుంటాయి అనమాట ఊరు వచ్చినప్పుడల్లాని. కృషవ్ గడు మాతో కొన్ని గేమ్స్ ఆడిచ్చాడు. ఎవరు లాస్ట్ అంటే వాటర్లోని మొత్తం మునిగి ఎవరు లాస్ట్ లెగుస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. సో, వాడు బాగా బ్రీత్ హోల్డ్ చేసుకోగలడు అనమాట. స్విమ్మింగ్ వాడికి చాలా ఇష్టం. సో, వాడే విన్ అయ్యాడు. ఇలాంటి గేమ్స్ అన్ని చాలాసేపు అలా ఆడుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడైతే నా ఫేవరెట్ మంకీస్ బాగా ఎక్కువగా ఉండే స్పాట్కి వెళ్తున్నాం అనమాట. ఈ ఏరియా అంతా కూడా మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ దారంతా కూడా మధ్యలో ఆపితే ఇంకా బాగుంటుంది చూడడానికి. కానీ అవి కొంచెం వైల్డ్ యానిమల్స్ కదా, ఎంతైనా సడన్గా వచ్చి మీద పడ్డాయి అంటే పిల్లలు ఉన్నారు, రక్కినా చేసినా మళ్ళీ ప్రమాదం అని చెప్పి మేము ఎక్కడ ఆగలేదు. అక్కడక్కడ కొంచెం స్లో చేసి మెల్లిగా చూసుకుంటూ చేస్తూ వాటికి ఏమైనా ఫుడ్ అవి వేసి చిప్స్, ఈ అరటిపళ్ళు అండ్ స్వీట్ కార్న్ ఇలాంటివి తీసుకున్నవి అవన్నీ కూడా కొంచెం తెచ్చామన్నమాట. ముందే ఒక దగ్గర ఆగి అవన్నీ కొన్నాం వాటికి వేయడానికి. సో, అలాంటివన్నీ వేస్తూ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. నాకైతే వాటిని చూడడం అయితే చాలా సరదా. కొన్ని తల్లి కోతులు వచ్చేసి పిల్ల కోతుల్ని ఎత్తుకొని అలా పరిగెడుతూ ఉంటాయి. చెట్ల మీదకి వాటి మీదకి వీడి మీదకి అలాగా తిరుగుతూ ఉంటాయి. వాటికి తినిపిస్తుంటాయి, పాలు పడడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూడడానికి ఎంత ముచ్చటగా అనిపిస్తుంటుంది. ఆయన కొన్ని అయితే చాలా ఫన్నీ కానీ తల్ల పేలు అవి చూసుకుంటుంటాయి. ఎంత బాగా అనిపిస్తుందంటే నాకైతే అసలు చాలా ఇష్టం ఇలాంటివన్నీ చూడడం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వెళ్ళేది వ్యూ పాయింట్కి. అనంతగిరిలో వ్యూ పాయింట్ అయితే అసలు అద్దిరిపోతుంది. మీరు కానీ ఇంకా ఎర్లీ మార్నింగే లైక్ 6 o'clock ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోతే కనుక చాలా బాగుంటుంది. దారి మధ్యలో అయితే మేము ఒక కాఫీ బ్రేక్ తీసుకుందాం అనేసి ఇక్కడ ఆగాము. ఇక్కడ కాఫీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అరకు వచ్చి కాఫీ తాగలేదంటే అసలు ఇంకేమన్నా ఉందా? ఎంత అవమానం చెప్పండి. అందుకనే కాఫీ కోసం బ్రేక్ తీసుకున్నాము. అరకులో పండే మంచి కాఫీ బీన్స్ ఇంకెక్కడ పండవేమో నాకు తెలిసి చాలా బాగా పండిస్తారు. అండ్ మా మావయ్య ఇక్కడ రేంజర్ కింద వర్క్ చేశారనమాట.
సో మాకు కాఫీ బీన్స్ కానీ అన్నీ మంచిగా ఇస్తూ ఉండేవారు అనమాట. ఎంత బాగుండేదో ఆ కాఫీ స్మెల్ అసలు చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా ఈ కిందంతా కాఫీ తోటలు అనమాట. అండ్ పైన వచ్చేసి మిరియాలు, యాలకులు ఇలాంటివన్నీ చెట్లుకి అల్లుకొని ఉన్నాయి కదా, ఇవన్నీ మిరియాలు అవి ఇలాగ అల్లుకొని ఇలా పైకి పాకుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఈ అద్భుతాలన్నీ చూడాలంటే అరకు రావాల్సిందే. అండ్ పిల్లలకు కూడా నేను ఇక్కడ కాఫీ ఇచ్చేసాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఫుల్గా ఆటలాడి ఆడి ఆడి నీళ్ళల్లో బాగా నానిపోయారు కదా. ఒక్క కాఫీ పడిందంటే దెబ్బకి సెట్ అయిపోతారు, ఒంట్లో వేడి రావాల్సిందే. సో దానికోసం అని ఇచ్చేసాను అనమాట. వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చింది కాఫీ. అసలు ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా చెప్పండి? అరకు వచ్చి కాఫీ తాగకుండా అసలు ఎవరు ఉండలేరు, ఖచ్చితంగా తాగాల్సిందే. మా కృషిక అయితే హ్యాపీగా ఉస్మాన్ బిస్కెట్ తీసుకుని దాంతో ఎంజాయ్ చేసింది. ఏర్లో ఆడేసరికి దెబ్బకి అందరికీ మళ్ళీ ఆకళ్ళు బాగా స్టార్ట్ అయ్యాయి. పొద్దున్న ఎప్పుడో పెసరట్టు తిన్నాం కదా, అది అరిగిపోయింది. సో ఇంకా కాఫీ తాగి చల్లబడ్డాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది వ్యూ పాయింట్కి. అక్కడ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే బ్యాంబూ చికెన్. సో బొంగులో చికెన్ అంటారు కదా, అది తినాలి, అది తిందాం రండి. సో ఇగో ఇవే అనమాట బొంగులో చికెన్. ఈ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, వీటిల్లోని మ్యారినేట్ చేసిన చికెన్ అంతా కూడా స్టఫ్ చేసి మంచిగా వేయించి ఈ కట్టెల మీద ఇలాగా వేయించి ఇస్తారనమాట. ఇవి చూసారు కదా, ఇవి చీకులు అంటారు. వీటికేమో ఇలా పుల్లలకి మ్యారినేట్ చేసిన చికెన్ అంతా పెట్టి ఇలాగా శుభ్రంగా అక్కడికక్కడే అలాగా బార్బిక్యూ చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. బకెట్లోని మొత్తం అన్నీ పెట్టినట్టున్నారు. పక్కనే నిమ్మకాయలు కూడా ఉన్నాయి. నిమ్మకాయ వేసుకొని అలాగా ఆ చీకుల మీద నిమ్మకాయ ఎలా పిండుకొని తింటే ఉంటుంది అద్భుతం, అంటే అద్భుతం అసలు. ఇవి నాటుకోడి ఉంటుంది కదా, నాటుకోడి అనమాట ఇది, అది యూస్ చేస్తారు. మనలాగా ఈ బాయిలర్ కోళ్ళు అవి కాదనమాట. అండ్ ఇక్కడైతే పిల్లలు అప్పుడే వ్యూ పాయింట్కి ఇలా వచ్చి చూసారా ఎంత బాగుందో. ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా బాగుంటుంది. మేము ఆడుకొని చేసి వచ్చాం కదా, సో అందుకనే కొంచెం అయితే మంచు అది ఉండేటప్పుడు వచ్చి ఉంటే గనక ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళిందే సమ్మర్లోని, ఆ టైంకి అసలు ఉండదు. ఇగో ఈ పొట్టి చూడండి, ఆడంతా జెండా కోయిలాగా ఉన్నాడు మా మేనల్లుడు, వారిని ఎత్తేస్తుంది. సో వచ్చేసింది మా బ్యాంబూ చికెన్. కానీ చెప్పాలంటే ఎవ్వరికీ అంతగా నచ్చలేదు అసలు. ఆ టేస్ట్ ఎందుకో కొంచెం ఆ రోజు సరిగా చేయలేదు ఏమో, కానీ టేస్ట్ అయితే ఎవరికి నచ్చలేదు. అవన్నీ తీసుకెళ్ళి అలా కుక్కలకి తినిపించామన్నమాట. అండ్ మా బావగారు అయితే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఆయన అసలు నాన్ వెజ్ అంటూ ముట్టుకోరు. ఆయన మంచిగా స్వీట్ కార్న్ ఉడికించుకొని దానికి మంచిగా దిట్టంగాని ఏంటి మసాలాలు అవి రాయించుకొని తీసుకున్నారనమాట. ఇక్కడ అందరూ ఆ చికెన్ వదిలేసి మంచిగా కోకోనట్ వాటర్ కోసం వచ్చేసారు. కృషికకి అయితే కోకోనట్ వాటర్ చాలా ఇష్టం అనమాట. అమ్ము ఏమో కోకోనట్ వాటర్ తాగేసి నాలాగే దానికి కూడా టెండర్ చాలా ఇష్టం అనమాట, అదంతా తింటుంది. సో కృషిక అస్సలు నార్మల్గా కూడా చికెన్ అనేది అస్సలు తిందది. సో అందుకనే మంచిగా కోకోనట్ వాటర్ తాగుతుంది. బొంగులో చికెన్ అయితే నిజంగా బొంగులాగా ఉంది, అందుకనే నేను చీకులు ట్రై చేస్తాను. బొంగులో చికెన్ అయితే బిస్కెట్ అయింది, కానీ ఈ చీకులు అయితే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుంది, సాఫ్ట్గా నాటుకోడి కదా, మంచి టేస్టీగా ఉందన్నమాట. ఇదైతే ఖచ్చితంగా అందరూ ట్రై చేయొచ్చు. నా పళ్ళు ఒకటి క్లిప్స్ ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా కొరుక్కొని తింటున్నాను. ఈ వీడియో కానీ మా ఆయన చూసినా సరే అంతే, నాకు మొత్తం ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ విజిట్లోని ఏం చేసేస్తారో అని భయం వేస్తుంది అనమాట. ఆయన చూడకూడదు అనుకుంటున్నాను ఈ వీడియోని, ఎందుకంటే ఒక డెంటిస్ట్కి బాగా తెలుస్తుంది ఇలాంటివి తింటే ఏమవుద్దని. నాకు కూడా అదేంటి అది తినేటప్పుడు ఒక క్లిప్ అయితే కొంచెం అలా బయటికి వచ్చినట్టు అయ్యింది, మెల్లిగా అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఆ సంగతి మా ఆయనకు చెప్పలేదు నేను. ఇక్కడైతే అక్కడి నుంచి మూవ్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక మా ఆంజనేయ స్వామి గుడి, ఇది కూడా ఎన్నో ఇయర్స్ నుంచి అలా ఉందన్నమాట. మనం అరకు నుంచి స్టార్ట్ అవుతూ వైజాగ్ అలాగా వెళ్తుంది అంటే మనం అరకు ఘాట్ రోడ్ దిగేటప్పుడు మనకి స్టార్టింగ్లో ఇది వస్తుంది అనమాట, ఈ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎండింగ్లోని అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అందరూ ఖచ్చితంగా ఈ గుడికి కూడా ఖచ్చితంగా ఆగే వెళ్తారు దారిలోని. సో ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ అనేవి అందరికీ అవసరం. నా కొడుకు అయితే అసలు ఆంజనేయ స్వామికి విపరీతమైన భక్తుడు అనమాట. ఇంత అంతా అని కాదనమాట, వాడు కల్లో కూడా ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామి నామస్మరణ చేస్తూనే ఉంటాడనమాట. జై హనుమాన్ అనుకుంటూనే ఉంటాడు. వాడికి పుట్టినప్పటి నుంచి, అంటే నాకు బేసిక్గా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి మంగళవారాలు కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని. హనుమాన్కి చాలా పూజలు అవి చేసుకుంటూ ఉండేదాన్ని.
ఉండేదాన్ని అనమాట నేను. నాలాగే సేమ్ ఆ పిచ్చి అంతా కూడా నా కొడుకు మీద నూరాను. వాడు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడైపోయాడు అనమాట. నిజంగా పిల్లలకి మనం వాళ్ళలో ఒక ధైర్యాన్ని కానీ స్థైర్యాన్ని కానీ అన్నిటినీ నింపాలంటే నిజంగా హనుమాన్ చరిత్రని వాళ్ళందరికీ చెప్పాలి. అలాగే హనుమాన్ చాలీసా కూడా వాళ్ళతో చదివించాలి. మా పిల్లలిద్దరికీ హనుమాన్ చాలీసా మంచిగా వచ్చు. ఆ విషయంలో అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను అనమాట. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి. మన కల్చర్ని కానీ ట్రెడిషన్ని కానీ అంతా మన అంటే పెద్దవాళ్ళు మనకి చెప్పబట్టి అవన్నీ మనకు తెలిసే. మనం మన పిల్లలకి చెప్పకపోతే అవి ఇంకంతే అడుగైపోయినట్టే. ఇంకా మన చరిత్ర కానీ మన దేవుళ్ళ గురించి కానీ అన్నీ మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత అంతా కూడా మన మీదే ఉంది. సో ఖచ్చితంగా పిల్లలకి ఇప్పటి నుంచి అన్నీ చెప్తూ ఉండండి. మళ్ళీ మన మంకీ కింగ్స్ ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయాము. అది చూసారా ఎంత బాగుందో. నాకు అవి చూస్తుంటే కొంచెం దూరంగా వెళ్ళి ఆగామన్నమాట. అది ఏమైనా ఇస్తామన్నట్టు అలాగా ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. మేము అలా ఫుడ్ పట్టుకొని అక్కడ ఇక్కడ అలాగా వేస్తూ ఉన్నాం కదా. సో ఇగో స్వీట్ కార్న్ కూడా వేసాము. అది మంచిగా పట్టుకొని వెళ్ళిపోయింది తెలుసా చక్కని. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఆ చిన్న పిల్లకొచ్చి చూడండి ఎంత బాగా తిరుగుతుందో అక్కడ. ఇంకొంచెం దగ్గర నుంచి తీస్తే ఇంకా బాగా వీడియో వచ్చేదేమో, కానీ మళ్ళీ భయం వేసింది ఎక్కడ లోపలికి వచ్చేస్తాయా అనేసి భయం వేసి తీయలేదు. చూసారా మళ్ళీ మేము వెనక్కి వస్తునేసరికి అవేమో భయపడ్డాయి. ఏమైనా వాటిని తీసుకెళ్ళిపోతాం అనుకున్నాయో ఏమో మరి. ఎక్కి అగో పరుగో పరుగు పైకి ఎక్కేసింది. ఎంత క్యూట్ ఉంటాయి కదా అసలు మంకీస్. వచ్చేస్తుంది పడుకుంది. కృషిక ఎవరి మీద పడుకున్నావమ్మా? బాబా కాలు మీద మంచి పడుకున్నావా? పెద్ద బాబా కాలు మీద. కృషిక నిద్ర వచ్చేస్తుందా నీకు? రావట్లేదు. వెనక్కి కూర్చున్నాయి 3 దయ్యాలు. దారిలో మళ్ళీ మంచి వ్యూ కనిపించింది. పొలం గట్లు కనిపించేసరికి మనసు అస్సలు ఆగలేదన్నమాట. ఒక్కసారి అలా వెళ్ళి వాటిని చేతితో తాకుతూ అలాగ వెళ్ళాలనిపించింది. సో అందుకనే ఒకసారి ఆగి మళ్ళీ అలాగ వెళ్ళి వాటిని అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆ చక్కటి గాలి అన్నీ కూడా అలాగా తగులుతూ ఉంటే అసలు మనసుకి ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే అసలు అంత బాగుంటుంది. మనల్ని మనం పూర్తిగా మరిచిపోవచ్చు ఇలాంటి ప్లేసుల్లోని వెళ్ళినప్పుడు. చెట్లను కానీ పుట్లను కానీ వాటిని తాకుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరనమాట. ఇంకా తర్వాత అందరికీ ఆకలి బాగా దంచి భోజనానికి ఇంకా మళ్ళీ బొంగులో చికెన్ బొంగులో అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాము. రాజుల భోజనశాల అంట. సో కనిపించింది దారిలోని వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయి అక్కడేమో వాళ్ళు ఓన్లీ ఏదో రైస్ థాలీ అలాగే ఉందన్నారు. మనకేమో అంతగా ఎక్కవు రైస్లు అవిని. బయట ఫుడ్ ఎక్కువగా ఎక్కదు కాబట్టి నేను అలా కూర్చున్నాను. జస్ట్ వాళ్ళ దగ్గర అలా టేస్ట్ చేశాను అనమాట. కానీ బిర్యానీ అయితే పులావ్ అంటారు కదా మన సైడు, పులావ్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా పెట్టుకున్నాను బట్ టేస్ట్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్. నిజంగా చాలా బాగా చేశారు. ఆయిల్ ఏమీ ఎక్కువగా లేదు అండ్ చాలా టేస్టీగా ఉంది. భోజనం చేసేసరికి అందరికీ ఇంకా మంచిగా నిద్రలో వచ్చాయి అనమాట. పిల్లలైతే అలా నిద్రలోకి జారుకున్నారు. నేనైతే ఇంకా అలాగా అన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. విజయనగరం ఫేమస్ లస్సీ వెళ్ళిపోయింది. స్తంభం ఆ లస్సీ చాలా ఫేమస్ అక్కడ. ఇదంతా విజయనగరం మార్కెట్. ఇప్పుడు మనం పార్వతమ్మ గారు అనేసి ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కానీ పాలకోవా అమ్ముతారు అనమాట ఆవిడ. అక్కడికి వెళ్తున్నాము పాలకోవా టేస్ట్ చూడడానికి. ఇదంతా విజయనగరం మార్కెట్. ఇదే ఇగో ఇదే కరెక్ట్గా. ఇగో అమ్మవారి గుడి అక్కడ ఉంది కదా, దాని నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇలా ఆపోజిట్ వస్తే ఇలా బ్లూ కలర్ లో ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు. ఇగో పొందూరు ఖాదీ బండారు పక్కన. 5 గంటలకు అవుతుందా? ఇప్పుడు లేదా? అస్సలు లేదా? బ్యాడ్ లక్. ఇప్పుడు కరెక్ట్గా లేదంట. 5 గంటలకు రమ్మంటున్నారు. ఈలోపు మా ఫ్రెండ్కి ఒక జలక్ ఇస్తాను. ఇక్కడే మా ఫ్రెండ్ తాలూకా బ్యాగ్ షాప్ ఉంది. అక్కడ ఒకసారి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను అడిగి. విక్కీ అని నా MBA క్లాస్మేట్ అనమాట.
వాడికి ఒకసారి వెళ్ళి ఒక సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. నాకన్నా బాగా మా అక్కకే తెలుసు వాడి షాపు. నేను ఎప్పుడో పరిచయం చేశాను. అప్పటి నుంచి బ్యాగ్ కావాల్స్తే అది అక్కడే కొంటుంటుంది. క్రిషో ఇట్రా. ఇగో కాంతి బ్యాగ్స్ మా వాడి షాప్ ఇది. మీరు ఎప్పుడైనా విజయనగరం వస్తే కావాలంటే ఈ షాప్కి వచ్చేయచ్చు. అగో అక్కడి నుంచి చూసి హాయ్ చెప్తున్నాడు. గుర్తుపట్టేసావా? అక్కడి నుంచే నీ షాప్కి వీడియో చేస్తున్నాను. ఎలా ఉన్నా? ఇగో మా విక్కీ. ఎవరు విజయనగరంలో ఉన్నా సరే బ్యాగులు కావాలంటే మా విక్కీ షాప్కి వచ్చేయండి. నా పేరు చెప్పండి, 10% డిస్కౌంట్ ఇచ్చేస్తాడు. అరే ఇప్పుడు మనం బ్యాగులు కొనడానికి రాలేదురా. ఇక్కడ నుంచి తీసుకెళ్తావా నువ్వు హైదరాబాద్కి? నీకు అన్నీ చూసినవన్నీ కావాలి. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుకోవడానికి వచ్చాను రా. నీకు అన్నీ కావాలి. ఇంకా ఎలా ఉన్నా? సూపర్. ఇగో మా విక్కీ. ఎవరికి విజయనగరంలో బ్యాగులు కావాలన్నా చూడండి, రకరకాల బ్యాగులు ఉన్నాయి. మంచిగా వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ నుంచి స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. ఇంకెన్ని చూస్తావు? నీకేం కావాలరా పొట్టడా? ఇదా? ఇప్పుడు ఎందుకురా బ్యాగ్ షాపింగ్ నీకు? నేను తీసిందా మా ఫ్రెండ్ కూడా తీసి కరెక్ట్గా అదే చూపించాడు, బాగుందని. చూడు కలర్ కలర్ షేడ్ మారుతుంది, చాలా బాగుంది. అరే అమ్మాయిలకు రాది. ఓకే హ్యాపీ. ఇంత క్వాలిటీ బ్యాగ్స్, ఇది ప్లస్ ఇది రెండు కలిపి 700 మాత్రమే. ఎంత ఇగో చూసారా ఎంత బాగుందో. ఇది ఇది ప్లస్ ఇది రెండు కలిపి 700 మాత్రమే. మాకు అక్కడ హైదరాబాద్లో ఈ రెండు కొన్నామంటే ఈజీగా 2000 వదిలేస్తుంది. థ్యాంక్ యూ విక్కీ, బాయ్. సో ఎవరైనా సరే విజయనగరం వచ్చారు అంటే, విజయనగరంలో సరే బ్యాగ్స్ కొనుక్కోవాలంటే శుభ్రంగా మా విక్కీ షాప్కి వచ్చేయండి. ఇది క్రాంతి బ్యాగ్స్ అన్నీ బ్యాగ్లో ఉంది. సో క్రాంతి బ్యాగ్స్ కంపల్సరీ వచ్చేయండి. ఓకే.